ఈవీఎంలకు సంబంధించి ఆ వెరిఫికేషన్ అనే పదం సుప్రీంకోర్టు చెప్పిన పదం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన పదం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఇంకో రకంగా ఎందుకు అర్థమవుతోంది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మొత్తం ఎలక్షన్ కమిషన్కే అట్లా అర్థమైంది అనుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంగా నేను చూడను. మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల్లో భాగంగా ఇది చేస్తారు. వెరిఫికేషన్ అంటే పరిశీలించడం. సుప్రీంకోర్టు పరిశీలన దేనిపైన పరిశీలన? అభ్యంతరాల పైన పరిశీలన, లేకపోతే డిక్షనరీలో పరిశీలన కోసం పరిశీలన అనేది మౌలికమైన ప్రశ్న. డిక్షనరీలో పరిశీలన అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. అభ్యంతరాలు ఏంటో దాని పరిశీలన చేయాలి. ఇప్పుడు అభ్యంతరాలు ఏంటి? ప్రధానంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని, ఈవీఎంలో పోలైన ఓట్లకి తర్వాత కౌంటింగ్ లో పోలైన ఓట్లకి మధ్య వ్యత్యాసం ఉందని, ఇప్పుడు ఈవీఎంలో మేమేసిన ఓటు ఈవీ ఫ్యాట్ లో మాకు చూపించినా అక్కడ ఏరే ఓటుకు పోతున్నాయనే విమర్శలు అక్కడక్కడ వచ్చినాయి. రెండు అదే బయట వస్తున్న విమర్శలు ఏంటి? పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే పోలింగ్ నమోదైన అంటే పోలింగ్ ఓటింగ్ జరిగిన రోజుకి కౌంటింగ్ జరిగిన రోజుకి మధ్య ఒక్కొక్క ప్రాంతంలో 6 నుంచి 12% వ్యత్యాసం ఉంది అంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు 50% ఓట్లు పోలైనట్టు వాళ్ళు చెప్తే కౌంటింగ్ రోజుకి అది 10% కూడా ఉంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో లక్షల ఓట్ల తేడా వచ్చేసింది ఒక్కొక్క సెగ్మెంట్ లో అని కూడా మాట్లాడాడు ఆయన. సరే, ఆయన ఒక మాట్లాడాడు. రెండు ఆల్రెడీ ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ లోనే 49 లక్షల ఓట్లు తేడా వచ్చింది అన్నారు. ఇంత అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి జగన్ గారి మధ్య వ్యత్యాసమే దాదాపు 60 లక్షల లోపు. దాదాపు 50 లక్షల ఓట్లు తెలుగుదేశానికి వైసీపీ మధ్య ఓట్ల శాతం ఓట్లు నేను అనేది మెజారిటీ. వీళ్ళకి 132 లక్షలు, 80 లక్షల దాకా వాళ్ళ కూటమికి వచ్చినట్టున్నాయి. అంటే ఈ తేడాగా నిజమైతే మొత్తం రివర్స్ అయిపోతుంది కదా ఫలితం. ఆ 49 లక్షల ఓట్లు అంటే ఫలితం రాష్ట్ర యొక్క ఫలితమే మారిపోతుంది వాళ్ళు చెప్పింది కానీ నిజమై ఉంటే. అంటే పాయింట్ ఏంటంటే ఇన్ని సీరియస్ విమర్శలు బయట నుంచి వస్తున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2వ, 3వ ప్లేస్ లో నిలబడిన అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ నామ్స్ లో 2వ, 3వ ప్లేస్ లో అభ్యర్థి ఏదైనా అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యర్థులను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇట్లాంటివి దానికి రికార్డెడ్ కూడా ఫీజు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు అభ్యంతరాలని నివృత్తి చేసే పద్ధతిలో ఉందా, అభ్యంతరాలని అనుమానాలుగా మార్చే పద్ధతిలో ఉందా అన్నది ఇక్కడ సమస్య. కోర్టు తీర్పైన అనుమానాలని నివృత్తి చేసే పద్ధతిలో ఉండాలి. లేకపోతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న విశ్వాసాన్ని కోల్పోతే అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు గెలుస్తారు నిర్ణయించాల్సింది ప్రజలైనా, టెక్నికల్ గా నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం ఖచ్చితంగా అనుమానాలని నివృత్తి చేసే పద్ధతిలో ఉందా, పెద్ద చేసే పద్ధతిలో, బలపరిచే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటున్నానంటే పరిశీలన అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళే చెప్తున్నారు, డెమో ఇస్తున్నారు. మా ఈవీఎం బాగుందా లేదని. ఈవీఎం బాగలేదు నోడు అన్నాడు. ఈవీఎం లోపల బాగలేదని డెమో రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ లో ఎలక్షన్ రోజు జరిగిందే కదా. జరిగాయి. డెమో ఇచ్చే కదా జరిపారు. కొత్తగా మీరు ఇచ్చే డెమో ఏంటి? ప్రతి డెమో ఇచ్చే ప్రతి ఈవీఎం లో ఓట్లు ఒక 5ో 10ో వేయించుకొని కరెక్ట్ గా ఉందో చూసుకొని వేయించినారు. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? అనుమానాలకి సమాధానాలుగా ఏంటి అనుమానం? ఈవీఎం లో ప్రతి పోలైనటువంటి ప్రతి ఓటు కరెక్ట్ గా పోలైంది, నేను వేసిన ఓటుకే నా పార్టీకే వేశారు. దానికి నేను ఏదైతే ఈవీఎం ప్యాడ్లో నేను చూసేది ఈవీఎం చూడను, ఈవీఎం లో ఓటును మాత్రమే చూస్తా. కానీ నేను ఎవరు ఓటు వేసానో నాకు చూపించేది మాత్రం ఈవీ ప్యాడ్లే. అప్పుడు ఈవీ ప్యాడ్ల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. నేను చూసింది దాన్నే. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఈవీ ప్యాడ్లు మీరే రూపొందించారు, ఈవీఎం మిషన్లు మీరే రూపొందించారు. ఈవీఎం లో మిషన్ మాకు ఈవీ ప్యాడ్లు ఎందుకు చూపించినావు? నీ ఓటు ఏడదో చూసుకోరా అని చెప్పి చూపించావు, అది రికార్డ్ అయింది. అంతే కదా. అంటే నాకు చూపించిన దాన్ని మళ్ళీ లెక్కించడానికి ఏంటి మీకు అభ్యంతరం అనే ప్రశ్నకి న్యాయమైంది. కాబట్టి ఈవీ ప్యాడ్లకి ఈవీఎంలకి నమోదైన ఓట్ల సంఖ్య, అదే విధంగా పోలైన పార్టీల వారీగా పోలైన ఓట్ల సంఖ్య గ్యాప్ రాకుండా ఉంటే అది ఫెయిర్. ఇంకా అనుమానాలు ఇచ్చడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని వీటికి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దీన్ని ఈ వైపుగా ఆలోచించకుండా నేను ఈవీ ప్యాడ్ల జోలికి వెళ్ళను, ఈవీఎం పనితీరుని ప్రస్తావిస్తా, మళ్ళీ ఏం చేస్తారు? మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టి మీరు ఫస్ట్ ఓటు వేయండి అంటారు. మీరు ఒక 100 ఓట్లు, నేను ఒక 100 ఓట్లు వేస్తాను. నేను వేసిన వాళ్ళకి 100 ఓట్లు లెక్కేసుకుని కరెక్ట్ గా చూసో అంటారు. ఈవీఎంలో చూపిస్తారు, మళ్ళీ ఈవీ ప్యాడ్లు చూపిస్తారు.